పత్రికా మిత్రులకు, ప్రజానికానికి, ప్రజాస్వామ్యానికి మానవ జైలు. గతంలో వర్గీకరణ విషయంపై సుప్రీంకోర్టు 7 మంది జడ్జెస్ స్పష్టంగా ఇచ్చారు. వర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేకమని, వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు లేదని ఇచ్చారు. కానీ దాదాపు 25 ఏళ్ళు మందకృష్ణ కామ్గా ఉంది. తర్వాత మోడీ కాలు పట్టుకొని మోడీతో బీజేపీ మిలాఖత్ అయి ఆర్ఎస్ఎస్లో ఒక భాగమై ఆయన మోడీ సపోర్ట్తో పంజాబ్లో చేసినటువంటి ఆ కేసులో ఇంక్లూడ్ అయ్యి తర్వాత అక్కడి ఇచ్చిన జడ్జిమెంట్ను ఇంప్లిమెంట్ చేయాలని చేస్తే రేవంత్ రెడ్డి అయితే ఆ జడ్జిమెంట్ ఓపెన్ కాకనే నేను వర్గీకరణ చేస్తున్నాను సిగ్గు లేకుండా చెప్పేశాడు కాంగ్రెస్ వారికి. ఇక చంద్రబాబు అసలు నేనే పెద్దమాదిగను, వర్గీకరణ నేనే చేస్తానని చెప్పాడు. అయితే మేము ఇక్కడ కోరేదేమంటే వర్గీకరణ అనేది చారిత్రక నేపథ్యం గమనిస్తే వాళ్ళు ఏం చెప్పారు, ఇంపీరియల్ డేటా తీసుకోమన్నారు. స్పష్టంగా జడ్జిమెంట్లో వర్గీకరణ అమలు చేయాలంటే స్టేట్స్లో ఇంపీరియల్ డేటా తీసుకోమన్నారు. వాళ్ళు ఏ డేటా తీసుకున్నారు? 2011 డేటా తీసుకున్నారు. 2011 డేటా అప్పటికి ఇప్పటికి 2026కి ఎంత తేడా ఉంటుంది? మరి జనాభా పెరిగారు కదా, మరి దాన్ని తీసుకోకుండా ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు మెజారిటీ మాలలు ఉన్నారు ఒక కాస్ట్గా. తర్వాత థర్డ్ ప్లేస్లో మాదిగలు ఉన్నారు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా మొత్తంగా కూడా మరి వాళ్ళకు దాదాపు 7% వాళ్ళకు 7% మాకు ఇవ్వడం అనేది చారిత్రక తప్పిదం చంద్రబాబుకి. అంతేకాకుండా మేము ఒకటే చెప్తున్నాం, క్రీమీ లేయర్ ఎవరికండి? బీసీలకు ఉంది, ఇక్కడ మనకు ఎస్సీకి లేదు. కలెక్టర్ అయినా అంటరానితనం అనుభవించాల్సిందే. అసలు డాక్టర్ బాబాసాహెబ్ దీన్ని ఎందుకు పెట్టాడంటే అంటరానితనం అనేది విచ్చలవిడిగా భారతదేశంలో ఉంది కాబట్టి గుడికి బడికి దూరం కాకుండా మా మనిషిని మనిషిగా చూడడం లేదు. ఆయన మేర పోరాటం చేసి కూడా స్పష్టంగా చెప్పాడు, ఇక్కడ బర్రెలు గొర్రెలు కుక్కలు దొర్లాడుతున్నాయి కానీ మనిషిగా మేము ఆ నీళ్ళు అంటుకునే మా హక్కు లేదని చెప్పాడు. దానికోసం పెద్ద పోరాటం చేశాడు, సత్యాగ్రహాలు చేశాడు. అయితే ఇవాళ కూడా మారవలసిన స్థాయిలో మారలేదు. 75% డిస్క్రిమినేషన్ అట్లాగే ఉంది. మీకు తెలుసు, మనకందరికీ బాగా తెలుసు. రాష్ట్రపతిని రాజస్థాన్లో దేవాలయానికి రానికపోతే ఆయన సిగ్గులజ్జ వదిలేసి బయట దండం పెట్టుకొని టెంకాయ కొట్టుకు వచ్చేసాడు. పార్లమెంట్ భవన్ ఓపెనింగ్ ఎవరు పిలవాలండి? ప్రథమ పౌరుడి రాష్ట్రపతి వాళ్ళ మరొకరు తెలియదు. ఆయన మోడీని చేసి అంటే డిస్క్రిమినేషన్ ఎంత హైయెస్ట్ స్టేజ్లో ఉందో చూడండి. ఇవాళ దళితులపైన దాడులు పెరిగిపోయినాయి. మరి ఇక్కడ చూస్తే సనాతన పేరుతో ఆబిద్ వంశీ ఆయన ఉన్నాడు, రెడ్ బుక్ పేరుతో లోకేష్ ఉన్నాడు. ఈయనేమంటే దాదాపు 10 రూపాయలకే మొత్తంగా కూడా ఎకరాలు ఇస్తామంటున్నాడు. ఎకరాలు ఇస్తా, ఇంకా కావాలంటే ఇంకా తక్కువ ఫ్రీగా ఇస్తా అంటున్నాడు. ఎవడో చూద్దాం అండి. హెరిటేజ్ ఆస్తి ఇస్తున్నాడా? లోకేష్ ఆస్తి ఇస్తున్నాడా? చంద్రబాబు ఆస్తి ఉన్నాడా? ఖర్జూర్ నాయుడు ఆస్తి ఇస్తున్నాడా? ప్రజల ఆస్తులు వాళ్ళు ఇస్తున్నాం. అమరావతిని పునర్నిర్మాణం చేస్తా ఉన్నారు. అక్కడ భూముల చోరికి ఏం చేశారు? ఇవన్నీ ఇట్లా ఉంటే మొత్తంగా మాలల పైన వివక్షత దారుణంగా పెరిగిపోయింది. ఇవాళ మరి డిఎస్సీలు తీసుకున్నా చాలా అవకతవకలు ఉన్నాయి. తర్వాత తెలంగాణ కానిస్టేబుల్ ఉంటే దాదాపు 10% మాత్రమే మాలకు వచ్చాయి, 90% మాదికి పోయినాయి. ఈ డిస్క్రిమినేషన్ జరుగుతుంది కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు ఇవాళ వస్తున్నాడు, 25వ తేదీ మదనపల్లికి వస్తున్నాడు. ఆయనకి మేము చెప్పడానికి కనీసం అపాయింట్మెంట్ కూడా మాలకి ఇవ్వడం లేదు. మా నాయకులు, జాతీయ నాయకులు వెళ్ళి మేము మాట్లాడాలని మీతో అంటే నో అపాయింట్మెంట్ మీకు ఇచ్చేది అంటున్నారు. అందుకని మేము ఏం చేస్తున్నామంటే 25వ తేదీ ఉదయం 11 గంటలకు కలెక్టర్ కార్యాలయం ముందు నల్ల జెండాలు ఎత్తుకొని మరి నల్ల డ్రెస్ వేసుకొని మొత్తంగా కూడా మేము ధర్నా చేయాలంటున్నాం. చంద్రబాబు మరి నీ పాశ్విక ఆలోచనను మానుకో. మేము గత ఏడాది దాదాపు రాయలసీమలో మాల రణభేరిని ఏర్పాటు చేసి 1.5 నెల తిరిగి రాయలసీమ అన్ని జిల్లాలు తిరిగి మీటింగ్ పెడితే ఆదివారం మీటింగ్ ఉంటే శుక్రవారం చంద్రబాబు నాయుడు వచ్చి తన మనవడితో వచ్చేసి మొత్తంగా ఇచ్చిన పర్మిషన్ను డబ్బు కట్టి పర్మిషన్ తీసుకుంటే మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర దాన్ని రద్దు చేయించి పర్మిషన్ ఇవ్వకుండా మమ్మల్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. మరి ఏంటి ఇది? ఈ పాశ్విక తత్వం. మేము మనుషులు కదా, మేము జగన్ 24-28 పథకాలు రద్దు చేశాడని అమలు చేయాలని ఆయనకి వ్యతిరేకంగా నీకు ఓడిస్తే ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు? ఏరుదాడిగా ఓడమల్లన్నా ఏరుదాడితే బోడిమల్లడంతో మాలను నికృష్టంగా చూస్తున్న పరిస్థితి ఉంది. అందుకనే ఇవాళ మాల యువతకి చెప్తున్నాం, మాల యువతులారా చూడండి,
కాక్రోచ్ జనతా పార్టీలో యువకుడు, దళితుడు, ఆయన ఇవాళ భారతదేశాన్ని మొత్తం గెలుస్తున్నాడు. మీకు సిగ్గు మానం లేదా? ఇవాళ మన పైన ఆ జగన్నాథ్ రథచక్రాలు ఆ రెడ్ బుక్ మన పైన అమలు చేస్తూ ఉన్నారే, మనం వివక్ష చూపిస్తున్నారే. యువత మేల్కొనండి, మరి మేల్కొని అభిజిత్ లాగా మనం కూడా జెండాలు పట్టుకొని రోడ్లోకి రావాల్సిన పరిస్థితిని పాలకులు మనం కల్పిస్తున్నారు. తెలంగాణలో ఆ చైతన్యం వచ్చింది. ఆంధ్రలో యువకులు ఏం చేస్తున్నారు? మరి మనం విడిపోతే చెడిపోతాం. కాబట్టి అందరం ఒకటిగా ఉండి వర్గీకరణ వ్యతిరేకంగా రాజ్యాధికార దిశగా పోరాటం చేయాలి. అందులో భాగంగా 20వ తేదీ నల్ల జెండాలు వేసుకొని, నల్ల షర్ట్లు వేసుకొని రోడ్లోకి రావాల్సిందిగా నేను పిలుపునిస్తున్నాను. అన్ని మండల ప్రెసిడెంట్లు, మండల కార్యదర్శులు, మండల కమిటీలు మొత్తం జిల్లాలో నుండి వీలైనంత మంది వచ్చి చంద్రబాబు మారణ సత్తా చూడు. ఆ రోజు తిరుపతిలో మీటింగ్ వచ్చేసాం. ఇవాళ అరెస్ట్కైనా మేము సిద్ధం. అరెస్ట్ అయినా కూడా మేము నిన్ను వ్యతిరేకిస్తున్నాం, నీకు నల్లజెండా చూపిస్తామని చెప్పి చేయాల్సిన బాధ్యత ప్రతి మాల యువతి, ప్రతి మాల మహానాడు కార్యకర్త పైన ఉంది, మాల నాయకుల పైన ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ పెద్ద ఎత్తున మదనపల్లికి తరలివచ్చి కలెక్టరేట్ ముందు జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొనాలా. అరెస్టు చేస్తే ప్రభుత్వం వైఫల్యం ఇది.